ప్రభునామలో క్రైస్తవ ఆరాధనా మందిరం అని సియోన్ సహవాసం నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది దైవ సేవకులు నాగేంద్రం గారని పద్మాష్ కుమార్ గారని వారి యొక్క సహవాసంలో కొనసాగుతూ ఉన్నారు. నా బాల్య దినాలు నేను ఎక్కువగా నా యొక్క హృదయాన్ని గురించి, ప్రభు నన్ను ఎలా రక్షించాడో కొంత బాల్యాన్ని గురించి కూడా నేను చెప్తాను. బాల్య దినాలు ఎక్కువగా నేను చదువు మీద మనసు పెట్టేవాడిని కాదు. ఆటకాయితనంగా అల్లరిగా జీవిస్తూ ఉండేవాడిని. ప్రతిదినం చెప్పాలి అంటే ఏదో ఒక తగాదా ఇంటి ముందుకు తీసుకొని వచ్చేవాడిని. బాగా కొడతాను, అబద్ధాలు ఆడతాను, బూతులు తిడతాను. తల్లిదండ్రుల మాట ఎక్కువగా నేను వినేవాడిని కాదు. ఎంతగా నేను వినేవాడిని కాదు అంటే ఒకనొక సమయంలో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా తండ్రి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఒకసారి అయితే వెళ్ళిపోయాను కూడా. అలాగా అంటే ఎక్కువగా అవిధేయత చూపించేవాడిని, తల్లిదండ్రులకి ఎదురు సమాధానం, తిరుగుబాటు చేసేవాడిని. నా హృదయం బాల్యం నుంచి కూడా చెడిపోతూ వచ్చింది. అబద్ధాలు, మోసం చేయటం, తగాదాలు, బూతులు తిడతాం. మరి ఎక్కువగా ఒక టీనేజ్ 9th 10th ఆ యొక్క సమయం, 9, 10 తరగతులు చదువుతున్న సమయంలో అయితే నా హృదయం ఎక్కువగా చెడు తలంపులతో నిండిపోయింది. మేము అప్పుడు బేజత్పురం గ్రామం నుంచి మా అమ్మమ్మ గారు ఇక్కడే నల్లపాడు పేర్చెల్ల దగ్గర నల్లపాటులో అక్కడ చదువుకుంటా ఉన్నాను. అక్కడ నుంచి నేను ఇంటర్ వరకు చదువుతా ఉన్నాను. అయితే మేము మా కుటుంబంగా ఇటువైపు నల్లపాడు వచ్చాం కొన్ని ఆర్థిక కారణాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి. ఇంకా 2000 సంవత్సరం నుంచి సియోను ప్రార్థనా సహవాసం కనివారి తోట 3వ లైన్కి వెళ్తూ ఉన్నాం. అప్పుడు నేను 2000 సంవత్సరంలో 99 2000 సంవత్సరంలో నేను సియోన్ సహవాసానికి వెళ్తా ఉన్నాను. అప్పుడు 8th 9th 10th అలా చదువుతా ఉన్నాను. అప్పటికి కూడా నా మనసులో, నా యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. అలా బైబిల్ చెప్పిన రీతిగా హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? నా హృదయం ఎలా ఉంటుందో, నా హృదయం నేను ఏ ఆలోచన చేస్తున్నానో నాకు ఒక విషయంలో మాత్రం బాగా తెలుసు. ఎక్కువగా చెడు తలంపులు, వాటిని గ్రహించుకోగలిగిన వాడిని. అబద్ధాలు కానీ, బూతులు కానీ, తగాదలు కానీ ఇవన్నీ సాధారణంగా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ప్రతిరోజు ఇంటికి తగాదాలు తెస్తా ఉండేవాడిని. అయితే ఎవరి కాలం వస్తూ ఉంది, ఇంటర్ జాయిన్ అయ్యాను 2005లో 10th ముగించుకొని. అప్పుడు తల్లిదండ్రులైన వారు సియోను సహవాసంలో మరి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి యెరూషలేము ప్రార్థనా మందిరం నిడుముక్కల్లో పరిచర్య చేస్తా ఉన్నారు. దేవునికి సేవకు సమర్పించుకొని వాళ్ళు పరిచర్యలో ఉంటూ ఉన్నారు. నేనైతే ఇక్కడ నల్లపాటులోనే ఉండి అమ్మమ్మ మావయ్య దగ్గర నేను చదువుకుంటూ నా చదువును ఇంటర్మీడియట్ కొనసాగిస్తూ ఉన్నాను. 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్తా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ స్వేచ్ఛను, ఎక్కువగా నా యొక్క జీవితాన్ని నా ఇష్టానుసారంగా జీవించడానికి నేను కొనసాగిస్తా ఉన్నాను. కాలేజీకి వెళ్ళేవాడినే కానీ క్లాసులో కూర్చునేవాడిని కాదు. ఎక్కువగా సినిమాలు, ఫ్రెండ్స్తో షికార్లు తిరుగుతూ ఉండేవాడిని. నా జీవితంలో అలా యవ్వన వయసుకు వచ్చే కొలది నా హృదయం మరీ ఎక్కువగా మోసంతో, నా హృదయం మరీ ఎక్కువగా ఘోరమైన వ్యాధి, పాపముతో నిండిపోతా ఉంది. ఎంతగా నిండిపోతా ఉందంటే నేను నిద్రపోకుండా సినిమాలు చూసేవాడిని. నాకు టీవీ ముందు పెడితే నేను 3 రోజులైనా 4 రోజులైనా నిద్రపోకుండా చూస్తాను. ఎలాంటి సినిమాలైనా చూస్తూనే ఉంటాను. ఒకవేళ టీవీ అన్నా వేడెక్కి పేలిపోయిద్దేమో కానీ అంత పిచ్చి, సినిమాలు పిచ్చి ఉండేది. కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు వెంట వెళ్తేవాడిని, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేవాడిని. ఎయిర్ ఫోర్స్లో జాబ్ లాగా గాలికి ఎక్కువ తిరుగుతూ ఉంటాం ఫ్రెండ్స్తో కలిసి. ఎటు తిరుగుతున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు వాళ్ళతో, కానీ తిరుగుతూ ఉన్నాను. ఒక సమయం వచ్చేసరికి నేను పూర్తిగా చెడిపోయాను. ఆ సమయంలో తల్లిదండ్రులు నాకు ప్రవర్తన, నా మాటల్ని గమనిస్తూ ఉన్నారు. నేను ఎంతగా చెడిపోతా ఉన్నానంటే వారికి దుఃఖాన్ని, వారికి ఏడుపును తెప్పిస్తున్నాను. నా తల్లి అయితే నా గురించి ఎక్కువగా ఏడుస్తూ ఉండేది. ఒకనొక సమయంలో నేను వచ్చి నైట్ 12 ఆ సమయంలో నిద్రపోతా ఉంటే గాలికి ఇష్టానుసారంగా తిరిగి వచ్చి నా తల్లి ఒక మూలన మోకరించి నా గురించి ప్రార్థన చేస్తూ ఉండేది. నా గురించే ప్రార్థన చేస్తాం నాకు వినపడేది. నేను పక్కనే మనసులో పనుకునేవాడిని. నా తండ్రి అయితే సేవ చేస్తూ ఉన్నప్పటికీ నా గురించి సంతోషం లేదు.
ఆయన చాలా దుఃఖపడతా ఉండేవాడు. మా తండ్రి ఎక్కువగా నా పట్ల కఠినంగా వ్యవహరించేవాడు, కొట్టేవాడు ఎక్కువగా. ఎంతగా అంటే బెల్ట్తో కొట్టేవాడు, దొరికినటువంటి కర్రలతో కొట్టేవాడు, ఏది దొరికితే దాంతో కొట్టేవాడు. ఎంత కొట్టినా కూడా ఒళ్ళు అప్పగించుకోవటమే కానీ నాలో ఎటువంటి మార్పు, ఎటువంటి పరివర్తన రాలేదు. తిరుగుబాటు నాలో మరింత ఎక్కువైంది, వారికి ఎదురు సమాధానం చెప్పడం ఎక్కువైంది. నా హృదయం మరింతగా పాపముతో నిండిపోతా ఉంది. మాట వినకుండా వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తా ఉన్నాను. 2008 ఆ సమయంలో నేను ఇంటర్ 2 సంవత్సరాలు 2 సబ్జెక్టులు ఆగిపోయినాయి. నేను ఫెయిల్ అయ్యాను. అప్పటి వరకు నా మీద ఉన్న నమ్మకం వాళ్ళు కోల్పోయారు. నేను ఇంకా చదవలేనని వాళ్ళకి అర్థమైపోయింది. అయితే అయినా కూడా మిగిలినటువంటి 2 సబ్జెక్టులు రాయించడానికి నేను సప్లిమెంటరీ ట్యూషన్కి వెళ్తా ఉన్నాను, చదివిస్తా ఉన్నారు చదువులోనే కొనసాగటానికి. 2008లో జనవరి నెలలో అప్పుడు నిడుముక్కల్లో తల్లిదండ్రుల దగ్గర ఉండి నేను అక్కడి నుంచి ట్యూషన్కి గుంటూరు వస్తా ఉన్నాను. ప్రభు తల్లిదండ్రుల మాట వెనకపోవటం, తల్లిదండ్రులు దుఃఖపడటం, ఏడవటం, దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఒకే ఒక దెబ్బ దేవుడు కొడితే 3 నెలలు మంచంలో పడ్డా. టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో 3 నెలల్లో నేను మరణం దాకా వెళ్ళిపోయాను. హాస్పిటల్లో జాయిన్ చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్లో. అలా చావు వరకు వెళ్ళినటువంటి నన్ను ప్రభు తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. నాలో 2008 మార్చి, ఏప్రిల్, మే 3 నెలల సమయంలో నేను మంచంలోనే ఉన్నాను. 60 కేజీలు ఉండేవాడిని, మరో 30 కేజీలకు వచ్చేసా. పూర్తిగా సన్నగా అయిపోయాను, ఎముకల గూడిలాగా ఉంది. ఆ సమయంలో ఒక రాత్రి ప్రభు నన్ను దర్శించాడు. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, తల్లిదండ్రులకి దుఃఖాన్ని, వారికి కన్నీటిని తెప్పిస్తా ఉన్నాను. నేను ఇంకా ఈ యవ్వన వయసులో వారికి నేను సహాయకరంగా ఉండాల్సింది పోయి వారి మీద ఆధారపడతాను. ఎందుకంటే బట్టలు మార్చడం దగ్గర నుంచి, తీసుకెళ్ళటం దగ్గర నుంచి, టిఫిన్ పెట్టడం, బ్రష్ చేయించడం, ప్రతిదీ వాళ్ళే చేస్తున్నారు. నా తినడానికి కూడా నాకు శక్తి లేదు, పంజరంలాగా అయిపోయాను. అయితే ఆ 3 నెలల సమయంలో తల్లిదండ్రులు నా పట్ల ప్రేమ, నా కొరకు చేసినటువంటి ప్రార్థన, అక్కడ నిడుముక్కల్లో తిరుపతమ్మ అనేటువంటి ఒక తల్లి ఉంది, వృద్ధాప్యంలో ఉంటుంది, 80 సంవత్సరాల పైనే ఉంటాయి. ఆ తల్లి కళ్ళు సరిగ్గా కనపడవు, కళ్ళజోడు పెట్టుకొని వచ్చేది, కర్ర వేసుకొని వచ్చేది, ఒక్కాలు పూర్తిగా ఈడ్చుకుంటా వచ్చాడు, చెప్పులతో ఈడ్చుకుంటా వచ్చేది, పళ్ళు సరిగ్గా లేవు. ఆ 3 నెలల సమయంలో ప్రతి ఉదయము నా నిడుముక్కల మందిరంలోనే ఒక మూలన మంచం ఉంటే ఆ మంచం దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసేది. ప్రతి ఉదయం నాకు టిఫిన్ తెచ్చి నోట్లో పెట్టేది, సాయంత్రం మళ్ళీ పులుగులు తెచ్చి పెట్టేది. నాకు ప్రభు ప్రేమ తెలియదు. ఒకవైపు తల్లిదండ్రులు ప్రేమ అప్పుడే తెలుసుకుంటా ఉన్నాను, దేవుని ప్రేమ వారిలో నేను గమనిస్తా ఉన్నాను. మరొక వైపు ఆ తల్లి ఎవరో తెలకపోయినప్పటికీ కూడా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం వచ్చి ఆ దేవుని యొక్క ప్రేమ బట్టి ఆమెను పరామర్శిస్తూ ప్రార్థన చేస్తూ నాకు టిఫిన్ పెడతా ఉంటే నాలో నా హృదయం, కఠిన హృదయం అనేది కరిగిపోతా వచ్చింది. ఆ ఏప్రిల్ నెలలో ఒక రాత్రి తల్లిదండ్రులు లేరు, ఒక చోటకి ప్రార్థనకి వెళ్ళారు. ప్రభు నన్ను దర్శించినప్పుడు ఊహ, బాల్యంలో ఊహ ఎప్పుడు వస్తుందో, మంచి చెడ్డల ఊహ, ఆ ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను ఆ యవ్వన వయసు, ఆ 18-20 సంవత్సరాలు ఆ వయసు వరకు కూడా నేను చేసినటువంటి పాపములన్నీ వరుసగా ప్రభు జ్ఞాపకం చేస్తా వచ్చాడు. 50వ కీర్తనలో ఉంటుంది, నేను చేసిన పాపాలను నీ కన్నులు ఎదుట నేను వరుసగా ఉంచుతాను అన్నాడు. ప్రభు నా కన్నులు ఎదుట నేను చేసిన ప్రతి పాపమును, ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను తిరుగుబాటు, నేను ఆడిన అబద్ధాలు, నేను తిట్టినటువంటి బూతులు, కొట్టినటువంటి సందర్భాలు, తగాద తెచ్చిన సందర్భాలు, తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసిన సందర్భాలు, ఇంట్లోంచి వెళ్ళిపోయిన సందర్భాలు ప్రభుకి ఎంత దుఃఖపెట్టింది. మరి ముఖ్యంగా యవ్వన వయసులో నా తలంపులు ఎంతగా చెడిపోయినాయో పూర్తిగా ప్రభు అన్ని జ్ఞాపకం చేస్తా వచ్చినప్పుడు నా హృదయం నాకు తెలియకుండానే కరిగిపోతా ఉంది. పశ్చాత్తాపం నాకు తెలియకుండానే కళ్ళంట నీళ్లు కారిపోతా ఉంది. ఒకవైపు మంచంలోనే ఉన్నాను, నేను ఎందుకు బ్రతకాలి, ఇంకా ఎందుకు వీరికి భారంగా ఉండాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఇలా నేను ఆలోచనలో మొదలయ్యి ఆ రాత్రి అంతా నాకు నా పాపాల విషయమై ప్రభు నాకు చూపించిన ప్రతిదీ ప్రభు ఎదుట నేను ఒప్పుకుంటా వచ్చాను. ప్రభు ఎదుట నేను ఒప్పుకుంటా వచ్చినప్పుడు అలా ఒక 3 రోజులు, వారం రోజులు గడిచి నాకు నా పాపాల విషయమై ప్రభు నాకు చూపించిన ప్రతిదీ ప్రభు ఎదుట నేను ఒప్పుకుంటా వచ్చాను. ప్రభు ఎదుట నేను ఒప్పుకుంటా వచ్చినప్పుడు
అలా ఒక 3 రోజులు, వారం రోజులు గడిచిపోయింది. రాత్రిళ్ళు ప్రభు సన్నిధిలో నాకు తెలియకుండానే 3 నెలల మంచంలో ఉన్న వ్యక్తిని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా. ఇంకా ప్రభు నాకు ఓపికనిచ్చాడు. బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా. అలా ఏప్రిల్ నెల చివరి వరకు, మే నెల 20వ తారీఖు వరకు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభు నాకు భౌతికంగా స్వస్థత అయితే రాలేదు, కానీ నా హృదయం చాలా సమాధానంతో నిండిపోయింది. ప్రభు నా పాపాలు కడిగాడు. ఆయన రక్తంలో నా పాపములన్నిటిని ఆయన క్షమించి పరిశుద్ధపరిచాడు. ఆ హృదయము ఆ శాంతిని, ఆ సమాధానాన్ని అనిపించింది. నేను రక్షింపబడ్డానని, ప్రభు నాలో మార్పునిచ్చాడని నాకు గ్రహింపును ప్రభువే ఇచ్చినప్పుడు, నేను మొట్టమొదటిగా ప్రభు నన్ను దర్శించాడు, ప్రభు నా పాపాలు క్షమించాడని మొదటిగా నా తండ్రికే చెప్పాను. ఏ తండ్రికైతే నేను కన్నిటిని దుఃఖాన్ని తెచ్చానో ఆ తండ్రికే నేను, తండ్రి మరి నేను ఇలాగా మారు మనసు పొందాను, ప్రభు నన్ను దర్శించాడు, కొన్ని రోజుల నుంచి ఇలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ఇంకా నాకు దేని మీద మనసు లేదు, నేను సేవే చేస్తాను అని చెప్పాను. నాకు తెలియకుండానే అన్నాను. అయితే ప్రభు చిత్తంలో ఇప్పటి వరకు సేవ చేయటానికి ప్రభు కొనసాగిస్తూ వచ్చు. 2008 మే నెల 21వ తారీఖున బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే జూన్ నెలలో, 2008 జూన్ నెలలో బైబిల్ కాలేజీకి వెళ్ళాను. అక్కడ 3 సంవత్సరాలు తర్ఫీదులో ఉన్నాను. 2010 డిసెంబర్లో అప్పుడు తల్లిదండ్రులు నిడుముక్కల నుంచి ఇక్కడ మన సియోను సహవాసంలో ఉన్నటువంటి ఒక అనుబంధ సంఘం సాతులూరులో బేతేలు ప్రార్థన మందిరం, అక్కడ తల్లిదండ్రులు చేస్తా ఉంటే నేను డైరెక్ట్గా ఇంకా బైబిల్ కాలేజ్ నుంచి తండ్రి గారితో కలిసి, ఏ తండ్రికైతే నేను దుఃఖాన్ని కలిగించాను, ఏ తండ్రికైతే నేను భారంగా ఉన్నాను, ఏ తల్లిదండ్రులకైతే నేను కన్నీటి తెప్పించాను, వారికి నేను సహకారంగా ఉన్నాను, పరిచర్యలో వాడబడాలి అని తల్లిదండ్రుల దగ్గరికే వచ్చి పరిచర్యలో వారితో పాటు కొనసాగుతా ఉన్నాను. ప్రభు అలా నన్ను రక్షించుకున్నాడు. తర్వాత తల్లిదండ్రులతో కలిసి 2011 నుంచి 2019 వరకు ఆ సాతులూరు, దొండపాడు, పొనుపాడు సంఘాల్లో ప్రభు తండ్రితో కుటుంబంతో కలిసి పరిచర్లో వాడబట్టడానికి కృప చూపించాడు. ప్రభు వాడుకుంటా వచ్చాడు. 2020లో సియోను ప్రార్థన సహవాసంలోనే, మరి సియోను చర్చిలోనే డేవిడ్ రాజు అన్న, సియోను పెద్దలు నాకు వివాహం చేశారు. మన మందిరంలో, మన బ్రాంచ్ల్లోనే, మరి సంతపాటులో బెరాకా ప్రార్థన మందిరంలో దైవ సేవకులు జాకబ్ గారి కుమార్తె ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చింది. హెప్సిబా దైవ సేవకురాల కుమార్తెని ప్రభు తనతో వివాహం చేయటానికి కూడా, వివాహం జరగటానికి కూడా కృప చూపించాడు. బెంజమిన్ అన్నే వివాహం చేశారు. బెంజమిన్ అన్న వివాహం చేశారు. 2020లో కరోనా మార్చి నెలలో లాక్డౌన్ పెట్టే ముందుగా మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి ఇక్కడ పేర్చర్ల దగ్గర దోగిపర్లో బేతేలు ప్రార్థన మందిరంలో అక్కడ సేవని కొనసాగిస్తా ఉన్నాం. అక్కడ ప్రస్తుతం యాదవ్స్ మధ్యలో పరిచర్యను చేస్తా ఉన్నాం. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. ప్రభు మమ్మల్ని ప్రేమించి ఒక బాబుని ఇచ్చాడు, విక్రమ్ వివేక్. ప్రభు మంచిగా సేవలో కొనసాగిస్తా ఉన్నాడు. ప్రభు సేవలో కొనసాగటానికి ఇంతవరకు చూపిన కృపను బట్టి, ప్రభు నన్ను రక్షించుకొని తన అనాది సంకల్పంలో క్రీస్తు యొక్క ఏర్పాట్లో నన్ను ఉంచుకున్న దాని కొరకే నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మీరు నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచయ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ నా సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరి నాకు గవర్నమెంట్ లైసెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి పెళ్ళి వినోద్ హెప్సిబా. సంతోషం.